జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో బీఆర్ఎస్ నేత టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మల్లారెడ్డి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుసగా 16వ ఏట విజయవంతంగా దుర్గామాత శరన్నవరాత్రులు నిర్వహిస్తున్న టింకు గౌడ్ ను మాజీ మంత్రి అభినందించారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. ఈ క్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా నెహ్వాల్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా దసరాకు నవరాత్రి దుర్గామాత నిలబెట్టి పెద్ద ఎత్తున 9 రోజులు పూజా కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున వేలాది మందికి ప్రసాదాలు పెడుతూ గత 16 సంవత్సరాల సంధి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాడు మా టీంలో. బోయిన్పల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా దుర్గామాత పూజ చెయ్యరు. మా ట్రైన్కు గాడు మంచిగా కుక్కోడు కావాలి. మా కంటోన్మెంట్కి వెళ్ళి బోర్డు మెంబర్ గెలవాలి. పెద్ద ఎత్తున వైస్ ప్రెసిడెంట్ కావాలి. ఆయన సేవలు ఇంకా కంటోన్మెంట్కి చాలా అవసరం కాబట్టి ఆయన చాలా కుక్కోడు కావాలనుకుంటున్నాను. గ్యారంటీగా జూబ్లీహిల్స్ సీట్ మాదే, టీఆర్ఎస్ సమస్యనే లేదు. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపు, కేసీఆర్ దే గెలుపు. సెకండ్ థాట్ లేదు, రెండు ఆలోచన లేనే లేదు. వాళ్ళు ఏది పంపినా ఉత్తుత్త మాటలే అండి. 6 గ్యారంటీలు ఉత్తుతుంది, బతుకమ్మ చీరలు ఉత్తది, అన్ని ఉత్తుతుంది. ఇప్పుడు మాకు అన్ని మంచి రోజులు వచ్చినాయి. ప్రతి ఎలక్షన్ మేమే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం.